వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నేను జనని. అమెరికా సంబంధం అంటే గతంలో ఎగిరి గంతేసేవారు. అమ్మాయిని అమెరికా అల్లుడికి ఇచ్చి పెళ్లి చేస్తే కూతురుని కూడా అక్కడికి సులువుగా పంపేయొచ్చు అనుకునేవారు. కానీ ట్రంప్ వచ్చాక ఆ లెక్క మారింది. ఇప్పుడు భర్త అమెరికాలో ఉన్నా వీసా దొరకాలంటే నెలల కొద్దీ సమయం గడపాల్సిందే. అసలు ఈ వీసా విషయం ఎందుకు ఇంత కఠినమైంది? ఈ వీసా సులువుగా పొందాలంటే ఏం చేయాలి? అమెరికన్ను పెళ్లి చేసుకున్న భారతీయులకు గ్రీన్ కార్డు పొందడం ఓ సుదీర్ఘ ప్రక్రియగా మారింది. ప్రస్తుతం అమెరికా పౌరుల జీవిత భాగస్వాములకు వీసా ప్రాసెసింగ్ 9 నుంచి 39 నెలలు పడుతోంది. గ్రీన్ కార్డ్ హోల్డర్ల జీవిత భాగస్వాములకు 32 నుంచి 67 నెలల వరకు సమయం తీసుకుంటోంది. అంటే పెళ్లి చేసుకుంటే సరిపోదు, తమ జీవిత భాగస్వాములను అమెరికాలో కలుసుకోవడానికి సంవత్సరాలు ఆగాల్సిందే. అమెరికా పౌరుడు లేదా గ్రీన్ కార్డ్ హోల్డర్ తమ జీవిత భాగస్వామి కోసం ఫారం I-130 దాఖలు చేస్తారు. అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ లో ఈ ఫారం ప్రాసెసింగ్ కు నెలల కొద్దీ వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అమెరికా పౌరులను పెళ్లి చేసుకున్న భారతీయులకు ప్రాసెస్ కాస్త సులభం. కానీ గ్రీన్ కార్డ్ హోల్డర్లతో పెళ్లి చేసుకున్న వారికి ఎక్కువ ఇబ్బందులు. అమెరికా పౌరుల జీవిత భాగస్వాములు ఇమీడియట్ రిలేటివ్ కేటగిరీలోకి వస్తారు. వీరికి వీసా కోటా అడ్డంకులు ఉండవు. కానీ గ్రీన్ కార్డ్ హోల్డర్ల జీవిత భాగస్వాములు F2A కేటగిరీలో ఉంటారు. ఇక్కడ వీసా కోటా సంవత్సరానికి 88,000 మాత్రమే. ఏప్రిల్ 2025 నాటికి F2Aలో భారతీయులు వీసా అందుబాటులోకి రావడానికి 3 నుంచి 5 సంవత్సరాలు వేచి ఉండాలి. అంతేకాదు పెళ్లి నిజమైనదని నిరూపించడానికి బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్, ఫోటోలు, లీజ్ ఒప్పందాలు లాంటివి సమర్పించాలి. ఇలా 1,00,000 తలపోట్లు ఉన్నాయి. USCIS కి ఏటా 8 లక్షలకు పైగా I-130 దరఖాస్తులు వస్తాయి. ఇందులో భారత్ నుంచి వచ్చే దరఖాస్తులు లక్షల్లో ఉంటాయి. కోవిడ్ సమయంలో పేరుకుపోయిన బ్యాక్లాగ్ ఇంకా కొనసాగుతోంది. ఫారం I-130 ఆమోదం తర్వాత నేషనల్ వీసా సెంటర్ ద్వారా IR1 లేదా CR1 వీసాకు దరఖాస్తు చేయాలి. ఇది 6 నుంచి 12 నెలలు పట్టవచ్చు. అమెరికన్ కాన్సులేట్లలో ఇంటర్వ్యూల కోసం 6 నుంచి 12 నెలలు వేచి ఉండాలి. డాక్యుమెంట్స్ లోపాలు, భద్రతా తనిఖీలు కూడా ఈ ప్రక్రియకు ఆలస్యం కావడానికి కారణమవుతున్నాయి. 4 బ్యాక్లాగ్లు తగ్గించేందుకు USCIS కొన్ని అడుగులు వేస్తోంది. 2024లో ఆన్లైన్ ఫైలింగ్ సిస్టమ్ ను మెరుగుపరిచారు. దీనివల్ల పేపర్ వర్క్ తగ్గి ప్రాసెసింగ్ వేగం పెరిగింది. అదనంగా కొత్త సిబ్బందిని నియమించి టెక్సాస్, నెబ్రాస్కా సర్వీస్ సెంటర్లలో సామర్థ్యాన్ని పెంచారు. కానీ భారత్ లాంటి దేశాల నుంచి వచ్చే భారీ దరఖాస్తుల సంఖ్య ఇంకా సవాల్గా ఉంది. కొందరు దరఖాస్తుదారులు K3 వీసా ఎంచుకుంటున్నారు. ఇది తాత్కాలికంగా అమెరికాలో ఉండడానికి అవకాశం ఇస్తుంది. కానీ దీనికి కూడా 12 నుండి 18 నెలలు పట్టవచ్చు. అంటే ఎలా చూసినా పెళ్లైన తర్వాత భాగస్వామి దగ్గరకు వెళ్లాలంటే ఏడాదైనా దూరంగా ఉండాల్సిందే.